చెప్పు జోష్న, నాతో ఏం మాట్లాడాలి? సూరజ్ కి పెళ్లి సంబంధాలు ఎందుకు చూస్తున్నారు? అది నువ్వెందుకు అడుగుతున్నావు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. సూరజ్ కి మీరెందుకు సంబంధాలు చూస్తున్నారు? సూరజ్ కి నీకు పెళ్లి జరుగుతుందేమో అనుకున్నాము. సూరజ్ ఏమో నీ మనసులో నేనున్నాను అని నిరూపిస్తేనే పెళ్లి అంటున్నాడు. నువ్వేమో జీవితంలో పెళ్లే చేసుకుని అంటున్నావు. ఇంక మీ ఇద్దరి మీద ఏ ఆశలు పెట్టుకునేది చూడాలి? ఏ బంధం లేకపోయినా ప్రేమగా వదిన అని పిలుస్తున్నాడు. తన విషయంలో నాకు ఒక బాధ్యత ఉంటుంది కదా. మేము తనకి శ్రేయోభిలాషులాగా ఉండాలి కదా. మరి నాకు శ్రేయోభిలాషులుగా ఉండొచ్చుగా. నీకు మాతో బంధం అవసరం లేదు కదా. మీకు నా విషయంలో బాధ్యత లేదా? అది నువ్వు కోరుకోవట్లేదు కదా. నేను అలా అనుకునేదాన్ని అయితే ఇక్కడికి ఎందుకు వస్తాను? ఇవన్నీ కాదు చూసిన, మనకి బంధాలు ఉన్నాయా? ఏనాడైనా నువ్వు ప్రేమగా వరుస పెట్టి పిలిచావా? లేదు. మరి నీకోసం మేమెందుకు ఆలోచించాలి? అదేంటి, నా పెళ్లి మీ బాధ్యత అన్నారు కదా. నువ్వు జీవితంలో పెళ్లే చేసుకోను అని చెప్పావు కదా. అయితే వదిలేస్తారా? నువ్వే మమ్మల్ని వదిలేసు. మీరు సూరత్ కి సంబంధాలు చూడడానికి వీలేదు. ఎందుకు అనేది మీకు అనవసరం. మీరు వాటికి సంబంధాలు చూడటం నాకు ఇష్టం లేదు. ఎంతసేపు చెప్తావు ఈ సోది? బయటికి రా. పాయింట్ ఏంటి బావా? ఈవిడి గారు వచ్చిన పర్పస్ ఒకటి, మాట్లాడుతుంది మరొకటి. అది నాకు అర్థం అవుతుంది. దాన్ని ఒప్పుకోవడానికి ఈవిడికే ఇగో అడ్డు వస్తుంది. ఆ ఇవ్వని దాటి ఈ మనసులో ఏముందో చెప్పు. వాడంటే నాకు ఇష్టం. ఎవరంటే? సూరజ్ అంటే నాకు ఇష్టం. అర్థం కాల, క్లారిటీగా చెప్పు. ఇంతకంటే ఎలా చెప్పాలి? వాడు నన్ను రిజెక్ట్ చేశాడు అన్న కోపంతో నేను అలా ఉండిపోయాను. కానీ నా కోపానికి ఆవేశానికి అర్థం తెలుసుకునే లోపు పరిస్థితి నా చేయి దాటిపోయింది. ఏం దాటిపోయింది? సూరజ్ కి మీరు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆ సూరజ్ కూడా వేరొకరిని చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఉన్నాడు కానీ చూడాలి కదా. ఇంకా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు? సూరజ్ అంటే ఇష్టం అని చెప్తున్నాను కదా. నేను వాడిని ప్రేమిస్తున్నాను. సూరజ్ ని పెళ్లి చేసుకుంటాను. సూరజ్ నాకు కావాలి. ఈ మాట ఎలా నమ్మాలి? నా మనసులో వాడే ఉన్నాడు. అబ్బే, ఇది కూడా నమ్మడం కష్టమే. నా మనసులో నువ్వు లేవు. సూరజ్ మాత్రమే ఉన్నాడు. నేను బావా, మొహం మీద అనేసరికి బాగా ఫీల్ అవుతున్నట్టున్నావు. ఫీల్ అవుతున్నాను. బావా, హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు ఎలాగైనా ఫీల్ అవ్వండి. నన్ను మాత్రం ఫూల్ చేయకండి. నీ మనసులో సూరజ్ ఉన్నాడని నేను ఎలా నమ్మాలి? నాకు నమ్మకం కుదిరింది కాబట్టి మీరు నమ్మాలి. నా అంతటా నేనే వచ్చి చెప్తున్నాను కదా. సూరజ్ తో పెళ్లి కోకినా? ఓకే దీపా. మళ్ళీ పెళ్లి చేసుకోను లాంటి నిర్ణయాలు తీసుకోగా. అవసరం లేదు. నిజంగా వాడంటే నాకు ఇష్టం బావా. అది అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. నీకేంత టైం పట్టిందంటే ఇక సూరజ్కి ఎంత టైం పడుతుందో. ఆ టైం లేకుండా మీరు సూరజ్ మనసుని మార్చేస్తున్నారు కదా. సంబంధాలు చూడమన్నాడు, చేసుకుంటాను అనలేదుగా. చూడమనేది చేసుకోవడానికి కదా. అది నిజమే దీపా. మీరు నా పెళ్లి చేస్తానని మన ఫ్యామిలీకి మాటిచ్చారు. ఆ మాట మీరు నిలబెట్టుకోండి. మా ఇద్దరికి పెళ్లి చేయండి. నువ్వు మారేవో నువ్వు చెప్తున్నావు. అది నిజమని ఎలా నమ్మాలి? ఎలా నమ్మించాలో చెప్పు బాబా. ఏడవలా, తల కొట్టుకోవాలా, అవన్నీ నాకు తెలీదు. నాకు తెలిసిందంతా ఒకటి, నా మనసులో సూరజ్ ఉన్నాడు. సూరజ్ నాకు కావాలి. ఇదే మాట వెళ్ళి సూరజ్ తో చెప్పు. నమ్మడు. కనీసం వింటాడు కదా. ఉపయోగం లేదు. నువ్వు చెప్పకపోతే సూరజ్కి ఎలా తెలుస్తుంది? మీరే చెప్పాలి. నీ మనసు మేమెలా చెప్పగలం? ఇంతకు ముందే అన్నావు కదా, నేను సూరజ్ కి వదిని శ్రేయోభిలాషిని అని. నువ్వు చెప్తే వింటాడు. అలాగే సూరజ్ కి బావ మీద రెస్పెక్ట్ ఉంది. మీరిద్దరూ చెప్తే ఖచ్చితంగా వింటాడు. అందుకే మీ సాయం అడగడానికి వచ్చాను. మీరే సూరజ్ ని ఒప్పించాలి. ఎలా ఒప్పిస్తారు, ఏం చేస్తారు, ఎలా చెప్తారు అనేది మీ ఇష్టం. ఏదో ఒకటి చేయండి. సూరజ్ కి పెళ్లి సంబంధాలు చూడటం ఆపండి. నన్ను సూరజ్ ని కలపండి. అయినా ఉన్నట్టుండి నీలో ఇంత పెద్ద మార్పు ఏంటి? మాకే డైజెస్ట్ చేసుకోవడం కష్టంగా ఉంది. సూరజ్ ఎలా రిసీవ్ చేసుకుంటాడు?
ఎందుకు నమ్మరు? సొంత బావ చేతే అగ్రిమెంట్ రాయించుకున్న జ్యోత్స్న ఇంత మంచిగా ఎలా మారిపోయిందా అనుకుంటాడు. నాకు అగ్రిమెంట్ తో పని లేదు. అసలు అది నాకు అవసరం లేదు. అయినా సరే దాన్ని నా దగ్గర ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? మీరు నాకు పెళ్లి చేస్తారని. నమ్మొచ్చా? నమ్మాలి బావా. నా అంతటా నేనే వచ్చి చెప్తున్నాను అంటే నమ్మాలి. లేదంటే నిన్నేమైనా నేను అగ్రిమెంట్ పేరుతో బెదిరిస్తున్నానా? లేదు కదా. నాకు సూరజ్ కి పెళ్లి చేయండి. ఆ అగ్రిమెంట్ ఆ రోజే ఆ పెళ్లి మండపంలోనే చింపేస్తాను. మేము నిన్ను నమ్ముతున్నాంలే. బావకే కాదు దీప, నీకు నేను న్యాయం చేస్తాను. ఏంటది? నువ్వే శివనారాయణ గారి అసలైన మనవరాలివని ఈ పెళ్లి తర్వాత అందరికీ చెప్పేస్తాను. ఆఫర్ ఇస్తున్నావా? అర్థం చేసుకోమంటున్నాను బాబా. నాకు అగ్రిమెంట్ అవసరం లేదు. అలాగే జీవితాంతం దీపని అమ్మా నాన్నలకి దూరం చేయాలని కూడా అనుకోవడం లేదు. ఇక్కడ ఉన్నారా? ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? ఏదో ఒక రోజు మీరైనా ఈ నిజం అందరితో చెప్పాలి కదా. అందుకే నేనే ఈ నిజం అందరితో చెప్తాను. చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటావు జ్యోత్స్న. నేను ఇవన్నీ ఆలోచించి చెప్తున్నాను బాబా ఈ మాట. ఏం మాట? నా పెళ్లి తర్వాత ఈ నిజం అందరికీ తెలియాలి. ఏం తెలియాలి? నా పెళ్లితో మీ జీవితాలు మారిపోవాలి. దశరథ బావ అన్న మాటే జ్యోత్స్న అంటోంది. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ఓకే జ్యోత్స్న, నువ్వు ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మా వైపు నుంచి మేమంతా ప్రయత్నిస్తాం. నీ వైపు నుంచి నువ్వు ఒక అడుగు ముందుకు వేయకపోతే నీ మనసు ఏంటో సూరజ్ కి తెలియదు జ్యోత్స్న. నేనంటే ఆలోచించు. మనమేంటో ఎదుటి వాళ్ళకి తెలియచేయాలి. ఎలా చేస్తావో నీ ఇష్టం. నీ చేతులతో సూరజ్ కి నీ మార్పు నీ ప్రేమ తెలియాలి. కష్టం, ప్రయత్నించు. మాతో ఎలా చెప్పావో అలాగే చెప్పు. మాటలతో కాకపోతే చేతులతో చెప్పు. అంతేకాని దూరంగా ఉండడానికి చూడకు. మీరు నాకు మాట ఇవ్వండి. మీ పెళ్లి చేసే బాధ్యత మాది. ఓకేనా? నా మాట కూడా అదే. అయినా మేము ఏనాడు మాటిచ్చాం, ఇచ్చిన మాట వదులుకోలేదే. థ్యాంక్స్ బాబా. ఉంటాను దీపా. నేను చెప్పింది మర్చిపోవద్దు. నీ ప్రేమని చేతుల్లో చూపించు. అలాగే. ఏదో జరుగుతోంది. మన ఫోటోల డ్రామా వర్కౌట్ అయింది బా. అవును బావా. జ్యోత్స్నలో మార్పు కనిపిస్తుంది. ఏం చేస్తుందో చూడాలి. జ్యోత్స్నేట్రా ఎంత ఉదయాన్నే వచ్చింది? ఏం మాట్లాడాలంట? నేను మారాను, పెళ్లి చేసుకుంటాను, నాకు సాయం చేయండి అంటుంది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదురా. వచ్చిందని సంతోషపడక బాధపడతావేంటమ్మా? బాధ కాదురా, సంతోషమే. కాకపోతే ఇది మనం ఊహించలేదు అంటున్నాను. ఊహించింది జరగటమే జీవితం కదమ్మా. అవునరా, జ్యోత్స్నలో ఈ సరికొత్త మార్పు ఎవరి జీవితాన్ని మార్చడానికో అర్థం కావడం లేదు. జ్యోత్స్న పెళ్ళైపోతే ఇంకా నా కొడుకు ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరమే లేదు. అది కాదు కాంచన, నీ కొడుకు. దీపా, వెళ్ళి టిఫిన్ పెట్టు. మాస్టర్కి బాగా ఆకలేస్తున్నట్టుంది. దీపా పద. భలే తప్పించుకున్నావురా. నేను తప్పించుకోవడం ఏంటి? నేను పూర్తిగా వినుంటే అంతా ఇక్కడే మాట్లాడేవాడిని. సగం విన్నాను కాబట్టి అర్థం కాక నిన్ను అడుగుతున్నా. నీకేం అర్థం కాలేదు? జ్యోత్స్న పెళ్లికి మీ జీవితానికి ఏదో సంబంధం ఉంది. అలాగే జ్యోత్స్న ఏదో నిజం చెప్తారో అంటోంది. ఆ నిజం ఎవరి జీవితాన్ని మార్చబోతుందో తెలియదు. బానే విన్నావు. కొడుకువి కదా, నువ్వెక్కడ ఇబ్బంది పడతావో అని ఫాలో అవుతున్నా. అవసరం లేని విషయాలు ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిది మాస్టారు. అరే ముందా నిజమేంటో చెప్పరా. చూడు మాస్టారు. రే దాటిపోవాలని చూడదు రోయ్. నిజం ఉందా లేదా? ఉంది. సరే అయితే అదేంటో ఇప్పుడే ఇక్కడే చెప్పు. చూడు మాస్టారు, నిజం అనేది గనిలో దొరికే బంగారం లాంటిది. బంగారం గనిలో దొరికినప్పుడు మట్టిలానే ఉంటుంది, దానికి వాల్యూ ఉంటుంది. అదే బంగారం ఒక వస్తువుగా తయారై షాప్ లోకి వచ్చినప్పుడు దానికి ఒక విలువ ఉంటుంది. నిజం కూడా గనిలో దొరికే బంగారం లాంటిదే మాస్టారు. దాన్ని చెప్పే ప్లేస్ ని బట్టి దాని విలువ మారుతుంది. సరేరా, నిజమైతే ఉందని ఒప్పుకున్నావు, కానీ ఆ నిజానికి దీపకి సంబంధం ఉందని కూడా ఉంది. ఇప్పుడు నిజం తెలియడం వల్ల
ఎవరి జీవితం మారబోతోంది? నీ జీవితమా, దీప జీవితమా? ఇంతకు ముందు కూడా దశరథ బాబు ఇలాగే చెప్పాడు. అంటే ఈ నిజానికి మీ అందరికి సంబంధం ఉందా? ఉందా అంటే అందరికీ ఉంది, నీకు కూడా. నాకు కూడానా? అవును మాస్టారు. అందుకే ఊరికి ఎవరిని అనుమానించు. జ్యోత్న వచ్చింది హెల్ప్ చేయమని, మేము దానికి హెల్ప్ చేస్తాం. సూరజ్ జ్యోత్న పెళ్లి చేస్తాం, అప్పుడు నిజం అందరికీ తెలుస్తుంది. అంతవరకు అమ్మ దగ్గర ఊరికే విషయాలు మాట్లాడు. నాతో చెప్పరా? నేను ఎవరితో చెప్పను. అందరికీ ఒకేసారి తెలుస్తుంది, మీతో సహా. వెయిట్ చేయ మాస్టారు. ఒకవేళ జ్యోత్న పెళ్లి ఆగిపోతే? మాస్టారు అంటే పెళ్లి ఆగిపోతే నిజం ఆగిపోతుందా? మేమేదో మనుషుల్ని కలపాలి, పెళ్లి చేయాలి అనుకుంటుంటే నువ్వేంటి మాస్టారు అశుభం మలుపుతావు? అది కాదురా. ఏది కాదు మాస్టారు, అన్ని అశుభాలే మాట్లాడతావు. పద టిఫిన్ చేద్దాం. అది కాదు. కార్తీక్, వీడు మాట దాటేయడంలో నన్నే మించిపోయాడు. సూరజ్ జ్యోత్స్నల పెళ్లికి వీళ్ళ జీవితానికి ఏదో సంబంధం ఉంది. నేను బయట నుంచి వస్తుంటే కిచెన్ నుంచి సౌండ్స్ వస్తున్నాయేంటి? మనం లేని టైంలో పిల్లి దూరిందా ఏంటి? పిల్లి కాదు, పిల్లే. ఏంటన్నా? సౌండ్స్ వస్తుంటే వంటింట్లోకి పిల్లి దూరిందేమో అనుకున్నాను. ఆయన నువ్వేంటి నా వంట గది మీదకి యుద్ధానికి వచ్చావు? కాఫీ పెట్టడానికి. మీ ఇంట్లో కిచెన్ లేదా? ఉంది. అక్కడే పెట్టుకోవచ్చుగా. నాకు ఇక్కడే పెట్టాలనిపించింది. వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలి కదా. ఇది నా ఇల్లు, నేను ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రూబాబ్ చేయడానికి వచ్చావా? అలా కనపడుతున్నానా నీకు? నాది నా ఇష్టం అని అంటేను. అది నిజమే కదా. ఇంతకీ నన్ను ఉండమంటారా, లేదంటే కాసేపు బయటికి పోమంటారా? ఎక్కడికి పోతావు? ఇదంతా నీదే కదా, నీకు ప్రైవసీ ఇద్దామని. అవసరం లేదు, నాకు కావాల్సిన ప్రైవసీ నేను తీసుకుంటాను. అయితే కాఫీ తాగు. కాఫీ పెట్టింది నాకు కాదు. ఎవరికి? నీకే. ఎందుకు? తాగు. నువ్వే తాగు. నీకోసం చేశాను, తాగు. అంత ప్రేమ దేనికో? కొన్నింటికి మాటలుండవు, నీ చేతులకి అర్థాలే ఉండవు. అర్థం చేసుకోవాలంటే మనసు ఉండాలి. కాఫీ తాగాలంటే మూడు ఉండాలి. దానికంటే ముందు కప్పులో కాఫీ ఉండాలి. ఉంది కదా, అయితే తాగు. స్మెల్ బానే ఉంది. కాఫీ కూడా బాగుంటుంది. నువ్వెప్పుడు ఎవరికి ఇలా కాఫీలు టీలు పెట్టవు కదా. పెట్టాను అంటే నువ్వే అర్థం చేసుకోవాలి. దీంట్లో ఏం కలపలేదు కదా. కలిపాను. ఏంటి? షుగర్, ఇంకా కాఫీ పౌడర్. ఇంకా నీ డౌట్ ఏంటి? దీంట్లో కలపకూడదు ఏదైనా కలిపావేమోనని. నేను చెప్పడానికి కాఫీతో ప్లాన్ చేశాను అనుకున్నావా? నమ్మలేం కదా. నిన్నేమైనా చేస్తే నాకేం వస్తుంది? మనశ్శాంతి. అది నీ దగ్గర ఉందా? నేను పోతే వస్తుంది. నేను అలా అనుకోవడం లేదు. నేను అలాగే అనుకుంటాను. అన్ని నువ్వే అనుకుంటే ఎలా? ముందు తాగు. నమ్మకం లేదు. కాఫీ మీద? కాఫీ ఇచ్చిన మనిషి మీద. నీకోసం ఒక మనిషి ఎప్పుడైనా కాఫీ పెట్టిందా? పెట్టింది. ఎవరు? పని మనిషి. బాబు సూరజ్, నేను చెప్పేది పని వాళ్ళ గురించి కాదు. నాలాంటి ఒక అమ్మాయి నీ కోసం ఎప్పుడైనా కాఫీ పెట్టిందా? లేదు. పెట్టింది అంటే ఏంటి అర్థం? ఎవిడెన్స్ లేని మర్డర్ ఏదో ప్లాన్ చేసింది అని అర్థం. నెగటివ్ గా తప్ప పాజిటివ్ గా ఆలోచించవా? పాజిటివ్ గా ఆలోచిస్తేనే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఇంకా నెగటివ్ గా ఆలోచిస్తే ఎలాంటి ఆలోచనలు వస్తాయో. దీంట్లో ఏం కలపలేదు. నీ ప్రాణాలకి నా ప్రాణం అటు. నా ప్రాణాలకి మీ ప్రాణాలు ఎందుకు అట్టేయాలి? అంటే నా ప్రాణాలకి ఏదో ప్రమాదం ఉన్నట్టేగా. మహానుభావా, నీ అనుమానం నేను తీరుస్తాను కదా. ఇదిగో. ఇంకోసారి తాగు. అనుమానం తీరిందా? దీంట్లో ఏదైనా కలిపి ఉంటే నాకు ఏదో ఒకటి అవ్వాలి కదా. ఏం కాలేదంటే దాంట్లో ఏం కలపలేదు అని. ఓకే, చాలు.
బాగుంటుంది. అవును, నా కోసం నువ్వే వచ్చి కాఫీ పెట్టావు అంటే దీని వెనక ఇంకేదైనా కారణం ఉందా? నువ్వు తెలివైన వాడు కదా, కనిపెట్టు. కనిపెట్టాలంటే బ్రెయిన్ వాడాలి. నేను అనవసరమైన వాటి గురించి బ్రెయిన్ వాడను. వాడద్దు, నీ దగ్గరే పెట్టుకో. నాకు కాఫీ పెట్టావు కదా, మరి నువ్వెందుకు పెట్టుకోలేదు? బాబు అడ్వైజర్, అందరికీ సలహాలు ఇవ్వడం కాదమ్మా, ముందు నీకు నువ్వు సలహాలు ఇసుకో. ఒక అమ్మాయి వచ్చి కాఫీ పెట్టి తను కూడా తాగకుండా కప్పు నీ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది అంటే ఏంటర్థం? ఇప్పుడు నేను కాఫీ తాగుతున్నాను, ఒకేసారి 2 పనులు చేయలేను. తాగు, బాగా తాగు. చూసినా ఏంటి కాఫీ కప్ ఎవరికి అడుగుతారు? ఏంటి అదే కాఫీ పెట్టావు కదా, ఈ కప్పు గిన్నె ఎవరికి అడుగుతారు? పెళ్లి చేసుకో, నీ పెళ్ళం వచ్చి కడుగుతుంది. దానికి ఇంకా టైం ఉందిలే. కాఫీ బానే పెట్టింది. ఏమైంది? నువ్వు చెప్పినట్టే నా అంతట నేనే దగ్గర ఈ ప్రయత్నం చేశాను. ఏం చేసావు? కాఫీ పెట్టాను. ఏమన్నాడు? దాంట్లో ఎవరైనా కలిపావా అన్నాడు. తిట్టావా? తాగి చూపించాను. నమ్మాడా? తాగాడు. బాగుంది కదా. ఏంటి బాగుండేది? కప్పు ఎవరు కడుగుతారు అని అడిగాడు. దానికి ముందు నువ్వేదో అనుంటావు. నన్ను తప్పపడుతున్నావా? ఒక్క చేతితో చప్పట్లు కొట్టలేం కదా, 2 చేతులు కలవాలి. గొడవ కూడా అంతే, ఒకరి వల్ల జరగదు, ఇద్దరి ప్రమేయం ఉంటుంది. ఆ సూరజ్ గాడు పెద్ద ఈగో ఇస్తిపా. ఎక్కువ నిజాయితీగా ఉండే వాళ్ళలో కొంత అహంకారం ఉంటుందని విన్నాను. వాడు పెద్ద క్రాక్ గాడు, దాన్ని మొండితనం అంటారు. ఇన్నాళ్ళు బంగారం బంగారం అంటూ నా వెనక తిరిగేవాడు. ఇప్పుడు చుళ్ళ తయారయ్యాడు. నీ మొహం చూపించొద్దంటున్నారా? సంబంధం లేనట్టే మాట్లాడాడు. ఎవరితో? జరిగిన దాంతో. సూరజ్ గురించి నాకంటే నీకే బాగా తెలుసు. నీకు సూరజ్ కావాలి, సూరజ్ కి నువ్వు మారడం కావాలి. నువ్వు మారేవు, అది మాకు అర్థమైంది, నీకు అర్థమైంది. నేను మా బావ మీ ఇద్దరిని కలపాలనుకున్నాం. ఇంతలో నువ్వే అడిగావు నన్ను సూరజ్ ని కలుపు అని. దానికి మేము ఓకే అన్నాం. ఒక మంచి సలహా ఇచ్చాం. ఎవరు అవుట్ అవ్వలేదు కదా. మొదటి ప్రయత్నంలోనే అనుకునేది అయిపోతుందా? సూరజ్ మారడు అనిపిస్తోంది. సమస్యని వెంటనే పరిష్కరించాలి అనుకోకూడదు, ముందు దాన్ని అర్థం చేసుకోవాలి. నువ్విప్పుడు సమస్యని గుర్తించావు, దాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టు. దాని తర్వాత పరిష్కారం ఆలోచించాలి. అదెప్పుడు జరుగుతుంది? నువ్వు నాటిన మొక్కకి నువ్వే నీళ్లు పోయాలి. ఎప్పటి వరకు పోయాలి? అది దానంతటా అదే భూమి నుంచి నీళ్లు సంపాదించుకునేంత వరకు పోయాలి. అంటే అది చెట్టు అవ్వాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు నువ్వు మొక్కేసావు, అది చెట్టు అయ్యేంత వరకు నువ్వే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాస్త నాకు అర్థమయ్యే భాషలో చెప్తావా? నువ్వు సూరజ్ ని నమ్మించే పనిలో ఉన్నావు. అతను నిన్ను నమ్మడు, పరీక్షిస్తాడు, పరీక్షలు పెడతాడు, మాటలతో బాధ పెడతాడు, మనసుని గాయపరుస్తాడు. ఇవన్నీ నీకు సూరజ్ పెట్టే పరీక్షలే. నాకు ఈ పరీక్షలొద్దు అనుకున్నావంటే మనిషినే వదులుకోవాలి. నువ్వు మనిషిని కావాలనుకుంటున్నావు కదా. అవును, సూరజ్ లాంటి వాడితో నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. కానీ అద్భుతాలు అంత తేలిగ్గా జరగవు కదా. దానికోసం యుద్ధాలు చేయాలి. ఏం చేయాలి? నీలో మార్పుని సూరజ్ గమనించట్లేదు అని నువ్వు అనుకోవడం పొరపాటే. తను గమనిస్తాడు ఎప్పుడు? తను ఊహించని పని నువ్వు చేసినప్పుడు. అలాంటిదే ఉంటుంది, వెతికితే ఏదో ఒకటి దొరుకుతుంది. ఆలోచించేంత ప్రశాంతత నా మైండ్ లేదు దివా. సూరజ్ ని మాకు సొంతం అని చెప్పుకోవడానికి ఎవరున్నారు? ఎవరూ లేరు కదా. పెద్దాయన ఉన్నాడు కదా, పెంచిన అతనా? అతని. అతనంటే సూరజ్ కి చాలా ఇష్టం. వెళ్ళి అతని ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కో. సూరజ్ అర్థం చేసుకుంటాడా? ఇది డ్రామా అనుకుంటాడా? నువ్వు ఎలా అనుకుని చేస్తే అవతలి వాళ్ళు అలా అనుకుంటారు. నువ్వు నిజాయితీగా చెయ్యి, సూరజ్ నిజాయితీగా అర్థం చేసుకుంటాడు. అంతేనంటావా? ప్రయత్నం చేయి చూసినా. సూరజ్ నీ ఆస్తిని అంతస్తుని కోరుకోవడం లేదు, నీలో మార్పుని కోరుకుంటున్నావు. అదే చూపించు. సరే దేవా, ట్రై చేస్తాను. మనకి కావాల్సిన దాని కోసం చేయాల్సింది ప్రయత్నం కాదు, యుద్ధం. ప్రయత్నం చేస్తే ఓడిపోవచ్చు, యుద్ధం చేస్తే ఓడిపో. సరే దేవా, యుద్ధమే చేస్తాను.